ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 362 ఖాళీలకు సంబంధించినటువంటి భర్తీ అనేది జరగనుంది. సో ఈ వీడియోకి వచ్చేసరికి మనము కంప్లీట్గా ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ అంటే మనకు ఎగ్జామ్లో ఉన్నటువంటి మెయిన్ సిలబస్ ఏంటిది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అయితే మనకు ఈ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కేంద్ర హోంశాఖ తరఫున రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. అంటే ఈ నోటిఫికేషన్ మొత్తం కూడా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోనే జరుగుతుందన్నమాట. అయితే వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క దరఖాస్తు ప్రక్రియ ఏదైతే ఉందో మనకు నవంబర్ 22వ తేదీన వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ మొదలవడం జరుగుతుంది. చివరి తేదీ డిసెంబర్ 14వ తేదీన ముగియడం జరుగుతుంది. సో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ పోస్టులకు అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీటికి దరఖాస్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10th క్లాస్ పాస్ అయినట్లయితే అంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకేనా. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఓన్లీ 10th క్లాస్ మాత్రమే ఉంటుందన్నమాట. అయితే ఒకసారి వీటికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఆ విధంగా తర్వాత నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అవన్నీ చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మనకు ముందుగా ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి టైర్ 1, ఆ టైర్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత టైర్ 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అభ్యర్థులకు చిన్న ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. తర్వాత తుది ఎంపికలో దశగా మనకు మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా కొంతవరకు నిర్వహించేటువంటి అవకాశం దీంట్లో ఉందన్నమాట. సో ఇది మనకు సెలక్షన్ ప్రాసెస్ దీంట్లో. అయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసరికి టైర్ 1, టైర్ 2 అని చెప్పుకున్నాం కదా. మనకు టైర్ 1లో వచ్చేసరికి 100 మార్కులకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 100 మార్కులకు గాను 100 ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది. అదేవిధంగా టైర్ 2కి వచ్చేసరికి 50 మార్కులే ఉంటుంది. ఈ 50 మార్కులకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ కంప్లీట్గా ఇంగ్లీష్ గ్రామర్ నుంచి డిస్క్రిప్టివ్ టైప్లో మనకు క్వశ్చన్స్ అడగడానికి ఇక్కడ అవకాశం ఉందన్నమాట. సో అది మాత్రమే ఇక్కడ సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకసారి మనము టైర్ 1 సంబంధించినటువంటి సిలబస్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. అయితే ఓవరాల్గా మనం ఇందాక చెప్పుకున్నాము టైర్ 1 అనేది 100 మార్కులకు నిర్వహించడం జరుగుతుందని చెప్పి 100 ప్రశ్నలు అడగడం జరుగుతుందని చెప్పి. దీంట్లో మనకు సిలబస్ చూసినట్లయితే జనరల్ అవేర్నెస్ ఉంటుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ, అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి గ్రామర్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ గ్రామర్ నుంచి మనకు ప్రశ్నలు అడగడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 40 మార్కులు అంటే అత్యధికంగా మనకు జనరల్ అవేర్నెస్ నుంచి 40 మార్కులు ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే ఆర్థమెటిక్ నుంచి 20 మార్కులు ఉంటుంది. రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ నుంచి మరో 20 మార్కులు, ఇంగ్లీష్ గ్రామర్ నుంచి మరో 20 మార్కులు అనేది మనకు కేటాయించడం జరిగింది. సో వెయిటేజ్ ప్రకారమే మార్కులు మనకు అక్కడ ప్రశ్నలు వస్తాయా అంటే 1-2 మార్కులు అటు ఇటు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే 20 నుంచి 22, 24 ప్రశ్నల వరకు కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో అది అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం.